Hi, this is Naresh Kumar. Welcome back, Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించిన ట్రిగనోమెట్రీ అనే చాప్టర్లోంచి కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మరి ఆ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేసేటప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ మనకు అవసరం వస్తుంది. ఓకే, సో అదేంటో చూద్దాం ఒకసారి. సో మనకి ఇక్కడ 2Dలో మొత్తం 4 క్వాడ్రంట్స్ ఉంటాయి. సో దీని ఫస్ట్ క్వాడ్రంట్ అంటాం, అలానే సెకండ్ క్వాడ్రంట్, అలానే థర్డ్ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. ఓకే, సో మరి ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో మీరు ఆల్రెడీ చదువుకున్నారు, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. ఏ అంటే ఆల్, ఎస్ అంటే సిల్వర్, టీ అంటే టీ, సి అంటే కప్స్. అంటే ఇక్కడ ఫస్ట్ ఆల్ అంటే అన్ని ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ అనేవి పాజిటివ్. ఆల్ ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్స్ ఆర్ పాజిటివ్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్. సైన్ థీటా, కాస్ థీటా, టాన్, కోసీకెంట్, సీకెంట్, కాట్ అవన్నీ పాజిటివ్ అవుద్ది. ఓకే, సో ఇక్కడ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో సో అన్ని మనం ఇక్కడ అన్ని రాసేస్తున్నాను. సో ఆల్ పాజిటివ్. ఓకే, సో అయితే ఇక్కడ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో థీటా ఎంత ఉంటుందంటే సో 90 మైనస్ 360 ప్లస్ అనమాట. గుర్తుపెట్టుకుంటే 90 మైనస్ 90 డిగ్రీస్ మైనస్ థీటా, 90 డిగ్రీస్ ప్లస్ థీటా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వాడ్రంట్ ఇంకా రొటేట్ చేసి 90 తర్వాత ఇంకా 90 మైనస్ ఉంది కదా, ఇంకా 90 డిగ్రీస్ ప్లస్ థీటా లాగా. నెక్స్ట్ 180 డిగ్రీస్ మైనస్ థీటా లాగా. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో 180 డిగ్రీస్ ప్లస్ థీటా, 270 డిగ్రీస్ మైనస్ థీటా. మరి ఫోర్త్ క్వాడ్రంట్లో సో 270 డిగ్రీస్ ప్లస్, నెక్స్ట్ 360 డిగ్రీస్ మైనస్, మళ్ళీ 360 ప్లస్ అట్లా. ఓకే, సరే, నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ క్వాడ్రంట్లో అన్నీ పాజిటివ్ కాబట్టి సో ఇక్కడ నోట్ చేసి. నెక్స్ట్ రెండవ క్వాడ్రంట్, ఎస్ అంటే సైన్, దానికి రెసిప్రోకల్ కొసీకెంట్ అనమాట. సైను కొసీకెంట్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ అని. రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. అంటే కాస్ నెగిటివ్ సెకండ్ క్వాడ్రంట్లో, టాన్ నెగిటివ్, కాట్ నెగిటివ్, ఓకే, సీకెంట్ నెగిటివ్. ఓకే, సరే, సో ఇప్పుడు ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో మనకి సి అంటే కప్స్, టీ కదా, సో టీ అంటే టాను, దానికి రెసిప్రోకల్ కాట్ థీటా. సో ఇవి రెండు మాత్రమే ప్లస్, ఇంకా థీటా అంటే థీటానే, అన్నీ ఒకేలాగా రాస్తున్నాం కాబట్టి సో ఇవి రెండు పాజిటివ్ అనమాట. రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. అంటే సైన్ నెగిటివ్, కాస్ నెగిటివ్, సీకెంట్ నెగిటివ్, కొసీకెంట్ నెగిటివ్. ఓకే, సరే, నెక్స్ట్ ఇప్పుడు ఫోర్త్ క్వాడ్రంట్లో సి అంటే కాస్, దానికి రెసిప్రోకల్ సీకెంట్. సో సీకెంట్ కాస్ ఇవి రెండు మాత్రమే పాజిటివ్ అనమాట. ఫోర్త్ క్వాడ్రంట్ కాస్, దానికి రెసిప్రోకల్ సీకెంట్, అవి రెండు పాజిటివ్. రిమైనింగ్ అన్నీ నెగిటివ్. అన్నీ నెగిటివ్ అంటే సైన్ నెగిటివ్, కాస్ పాజిటివ్ అవుద్ది, మళ్ళీ టాన్ నెగిటివ్, కాట్ నెగిటివ్, కొసీకెంట్ నెగిటివ్. ఓకేనా, సో గుడ్. ఓకే, మరి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, చూడండి. సో టాన్ 135 డిగ్రీస్, ఈ వాల్యూ ఎంత అని అడుగుతాడు. యాంగిల్ కనుక్కోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి టాన్ 135 అంటే మనకి ఇక్కడ 90 డిగ్రీస్ వరకు ఉంది. టాన్ 0 నుంచి 90 డిగ్రీస్ వరకు యాంగిల్ మనకు తెలుసు. మరి 90 పైన ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించేస్తాం. ఇక్కడ చూడండి, టాన్ 135 డిగ్రీస్ని నేను అది 90కి దగ్గరలో ఉంది కాబట్టి 90 డిగ్రీస్ ప్లస్ రాస్తాను. ఇంకా 90కి ఎంత యాడ్ చేస్తే 135 వస్తుంది అంటే మీరు ఈ 135 నుంచి 90ని తీసేయండి, ఎంత 45 డిగ్రీస్ వస్తుంది అనమాట. ఓకే, సరే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు. ఇప్పుడు మీరు చెప్పండి, ఫస్ట్ 90 ప్లస్ విచ్ క్వాడ్రంట్? 90 ప్లస్ అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో ఏవేవి పాజిటివ్? సైను, కొసికెట్. కానీ ఇక్కడ ఏముంది? టాన్ అంటే నెగిటివ్ అవుతుంది సెకండ్ క్వాడ్రంట్లో టాన్ అనేది. ఓకే, మైనస్ వేయాలి ఫస్ట్ సింబల్. అలానే ఇక్కడ 90 డిగ్రీస్లో ఉన్నప్పుడు చేంజ్ ఉంటుందా ఉండదా అనేది ఈ చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోవాలి.
in 90 degrees and 270 degrees, then the trigonometric functions will be change. అంటే ట్రిగనామెట్రిక్ ఫంక్షన్లు చేంజ్ ఉంటుంది. అంటే సైన్ అనేది కాస్ అవుతుంది, కాస్ అనేది సైన్ అవుతుంది, టాన్ అనేది కాట్ అవుతుంది, కాట్ అనేది టాన్ అవుతుంది, సీకెంట్ అనేది కొసీకెంట్ అవుతుంది, కొసీకెంట్ అనేది సీకెంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అంటే మారిపోతుంది అన్నమాట. సరే, అదే విధంగా ఇక్కడ in 180 degrees and 360 degrees, then the trigonometric functions does not change. అంటే సైన్ లాగానే ఉంటుంది, కాస్ లాగానే ఉంటుంది, టాన్ లాగానే ఉంటుంది, కాట్ లాగానే ఉంటుంది, సీకెంట్ థీటా లాగా ఉంటుంది. ఓకే, కాబట్టి సో tan 135ని కనుక్కోవడానికి నేను ఫస్ట్ ఏం చేశానంటే 90 ప్లస్ ఎన్నో క్వాడ్రంట్లో ఉంది రాసుకున్నా. సో ఎన్నో క్వాడ్రంట్, సెకండ్ క్వాడ్రంట్. కానీ tan సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుందా? ఉండదు. కాబట్టి నెగిటివ్ అన్నమాట, మైనస్. ఓకే, ఇప్పుడు ఇంకా 90లో చేంజ్ ఉంటుందా ఉండదా? చేంజ్ ఉంటుంది. దెర్ విల్ బి చేంజ్ ఉంటుంది. అంటే టాన్ అనేది ఏమవుతుంది అని చెప్పా? కాట్ అనేది అవుతుంది. కాబట్టి కాట్ ఇంకా థీటా రాసేస్తాం. 90 degrees ప్లస్ థీటా, 90 degrees ప్లస్ థీటా, దట్ మీన్స్ టాన్ అనేది మైనస్ కాట్ అయిపోతుంది. ఓకే, మైనస్ కాట్ 45 1/√2, tan 45 కూడా 1/√2. కాబట్టి సో tan 135 degrees ఎంత అంటే -1/√2. ఓకే, గుర్తుంచుకోవాలి. ఇట్లా ఏదైనా మీరు చేయొచ్చు. సరే, నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒక ప్రాబ్లమ్ని చూద్దాం. ఇఫ్ క్యాపిటల్ ABC ఆర్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ABC, ఒక ట్రయాంగిల్ ABC తీసుకున్నాం. సో ఏబిసి ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ అన్నమాట. యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి. మీకు తెలుసు సమ్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ షుడ్ బి ఈక్వల్ టు 180 degrees. 60 degrees 60 60, కాబట్టి 180 degrees. కాబట్టి ఆ పాయింట్ని ఉపయోగించుకుందాం. గివెన్ దట్ ఏ కామా బి అండ్ సి or interior angles of triangle ABC, ఇంటీరియర్ యాంగిల్స్ అన్నమాట. అప్పుడు మనకు తెలుసు A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సరే, నెక్స్ట్ ఇప్పుడు మన ఆన్సర్ చూడండి ఒకసారి. షో దట్ tan ఆఫ్ A ప్లస్ B బై 2 ఈజ్ ఈక్వల్ cot C బై 2. అంటే A ప్లస్ B బై 2 చేయాలి మనం. అంటే C ఉండకూడదు, Cని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. అలా తీసుకెళ్ళడానికి ముందు డివైడ్ చేద్దాం. A ప్లస్ B బై 2 రావాలి కాబట్టి 2తో డివైడ్ చేయాలి. 2తోనే ఎందుకు చేయాలి సార్ అంటే ఇక్కడ A ప్లస్ B బై 2 ఉంది కాబట్టి. సో డివైడింగ్ విత్ 2 ఆన్ బోత్ సైడ్స్. సో డివైడ్ చేసేస్తే A ప్లస్ B బై 2, అవి రెండింటిని ఒక చోట రాస్తున్నా, ప్లస్ ఇక C బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees డివైడెడ్ బై 2. 2 ones 2 9 times. So A plus B by 2 plus C by 2 is equal to 90 degrees. ఓకే, ఇప్పుడు మనకి A plus B by 2 కావాలి, ఇది కావాలి. ఇక C by 2ని ట్రాన్స్పోజ్ చేయండి రైట్ సైడ్కి. A plus B by 2 is equal to
90 degrees minus c/2. ఎస్, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? tan ఆఫ్ అప్లై చేయాలి. tan ఆఫ్ అప్లై చేయాలి అంటే బోత్ సైడ్స్ tan రేషియోని అప్లై చేద్దాం. సో ఓకే, మరి నెక్స్ట్ చూద్దాం. మన ఆన్సర్లో షో ద tan ఆఫ్ ఉంది అంటే బోత్ సైడ్స్ tan రేషియోని అప్లై చేద్దాం. ఆన్ అప్లయింగ్ tan ratio both sides or on taking tan ratio on both sides. ఓకే, tan ని అప్లై చేసేస్తున్నా. సో tan ఆఫ్ a ప్లస్ b బై 2 ఈజ్ ఈక్వల్ టు tan ఆఫ్ 90 degrees మైనస్ c/2. ఓకే, ఇప్పుడు ఇంకా లెఫ్ట్ సైడ్లో అట్లనే రాసేస్తున్నా. సో అదే మనం ప్రూవ్ చేయాల్సింది, దాన్ని ఎటువంటి డిస్టర్బెన్స్ చేయొద్దండి. ఓకే, మీకు ఇందాక ట్రిగనామెట్రీలో క్వాడ్రంట్స్లో యాంగిల్ని ఎట్లా కనుక్కోవాలో చెప్పాను. సో 90 మైనస్ తీటా, ఫస్ట్ నేనేం చెప్పాను? 90 మైనస్ ఎన్నవ క్వాడ్రంట్లో ఉంది చూడండి, ఫస్ట్ క్వాడ్రంట్ అన్నీ పాజిటివే, tan కూడా పాజిటివ్ కాబట్టి ఏం లేదంటే ప్లస్ ఏ అనమాట. నెక్స్ట్ అట్లనే 90లో చేంజ్ ఉంటుందా ఉండదా? 90 మైనస్ తీటా కానీ 90 ప్లస్ తీటా కానీ ఓకే, సో చేంజ్ ఉంటుంది. tan అనేది కాట్ అవుతుంది. 90లో 270లో చేంజ్ ఉంటుంది కాబట్టి ఇంకా 90 మైనస్ తీటా 90 ప్లస్ తీటా, అప్పుడు tan ఆఫ్ చేంజ్ అయిపోయి కాట్ c/2. ఓకేనా? ఫస్ట్ ఏం చేస్తాం? 90 మైనస్ ఎన్నో క్వాడ్రంట్ సింబల్ వేసుకున్నాం, ఫస్ట్ క్వాడ్రంట్. ఓకే, అలానే 90లో చేంజ్ ఉంటుందా? ఉంటుంది. tan ఏమవుతుంది? కాట్ అవుతుంది కాబట్టి సో కాట్ c/2. సో అయిపోయింది అన్నమాట. ఇదే విధంగా మనం ఇంకొక దాన్ని చేద్దాం. సో కాట్ ఆఫ్ సేమ్ ఇదే ప్రాబ్లమే, కాట్ ఆఫ్ a ప్లస్ b/2 ఈజ్ ఈక్వల్ టు tan c/2 అనమాట. ఓకేనా? మొత్తం ఇదే రాయాలి ఇక్కడి వరకు. టేకింగ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్లో కాట్ ఆఫ్ a ప్లస్ b/2 అని ప్రూవ్ చేయాలి tan c/2 కాబట్టి ఆన్ టేకింగ్ కాట్ రేషియో ఆన్ బోత్ సైడ్స్, ఇక్కడ కాట్ రాస్తున్నా, ఇక్కడ కాట్. ఎస్, ఇప్పుడు చెప్పండి. సో 90 మైనస్ విచ్ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్, అన్నీ పాజిటివే. ఓకే, కాట్ కూడా పాజిటివే, సరే ప్లస్ సింబల్. ఓకే, నెక్స్ట్ 90లో చేంజ్ ఉంటుంది, అవును ఉంటుంది. tan ఏమవుతుంది? కాట్ అవుతుంది. ఇక్కడ కాట్ ఉంది, tan అయిపోతుంది. tan c/2 కాట్ ఆఫ్ a ప్లస్ b/2. కాబట్టి ఇంతకుముందు మనం ప్రాబ్లం నేర్చుకుంటే ఇది వచ్చేస్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.